ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియో వరలక్ష్మి వ్రతం రోజు ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలి అని చూపించబోతున్నాను. ముత్తైదువులని అమ్మవారి స్వరూపంగా భావించి వాయనాన్ని ఇవ్వాలి. ముందుగా వారిని మన ఇంటికి ఆహ్వానించి పీట మీద కానీ చాప మీద కానీ కూర్చోబెట్టి మొదటిగా బొట్టు పెట్టాలి. తరువాత గంధం పెట్టాలి. తరువాత మంగళసూత్రానికి పెట్టుకోవడం కోసం పసుపును తడిపి ఇవ్వాలి. ఇక్కడ కాళ్ళకి రాసే పసుపుని మంగళసూత్రాలకి పెట్టుకోమని ఇవ్వకూడదండి. కాళ్ళకి రాసేది వేరుగా ఉండాలి, మంగళసూత్రాలకి పెట్టుకునేది వేరుగా ఉండాలి. తరువాత ముత్తైదువు కాళ్ళకి పసుపు రాయాలి. ఎక్కడా పొడలేకుండా 2 చేతులకి చక్కగా పసుపు రాసుకొని వారి కాళ్ళకి రాయాలి. వారు మనకంటే చిన్నవారైనా కూడా వారి కాళ్ళకి మనమే పసుపు రాయాలి. ఇక్కడ చిన్న పెద్ద తేడా చూడకూడదండి. వచ్చిన ముత్తైదువుని అమ్మవారిగా భావించాలి. తరువాత తాంబూలంకి ఒక ప్లేట్ తీసుకోండి. స్టీల్ ప్లేట్ కాకుండా చూసుకోండి. ఇందులో శక్తి కొలది జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి. కొందరు 2 పెడతారు, కొందరు 1 పెడతారు. ఈ జాకెట్ ముక్కలు వాళ్ళు వాడుకునే విధంగా పెడితే మంచిది. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు, అలాగే 2 తమలపాకులు కానీ 3 తమలపాకులు కానీ, ఆ తమలపాకుల కాడలు తుంచేయాలండి. ఆ కాడలు ఎప్పుడు మన వైపు ఉండాలి. అలాగే అందులో 2 వక్కలు, అలానే పండ్లు పెట్టాలి. అరటి పండ్లైతే జంటగా 2 పెట్టాలి. మిగిలిన పండ్లైతే 1 పెట్టవచ్చు. అలానే ఎప్పుడు తాంబూలం ఇచ్చినా కాడలు మన వైపే ఉండాలి. అలానే 1 రూపీ కాయిన్ పెట్టాలి. తాంబూలం ఎవరికి ఇచ్చినా కూడా దక్షిణ లేకుండా మాత్రం ఇవ్వకూడదు. అలాగే వాయనంలో పువ్వులు పెట్టాలి. అలానే వాయనంలో 2 కానీ 6 కానీ మీరు ఇచ్చుకోగలిగితే డజన్నర గాజులైనా ఇచ్చుకోవచ్చు. కనీసం 2 గాజులైనా పెట్టాలి. తర్వాత వాయనంలో తోరాన్ని పెట్టాలి. అలానే పసుపు నీటిలో నానబెట్టుకున్న శనగల్ని పెట్టాలి. ఈ శనగలకి మొలకలు వస్తే మరీ మంచిది. వరలక్ష్మి వ్రతంలో వాయనం ఇస్తేనే వ్రతం ముగిసినట్లండి. ఈ వాయనాన్ని ముత్తైదుకి ఇచ్చేటప్పుడు కొంగు చాపమని ఆ కొంగులో పెట్టాలి. ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం అనాలి. పుచ్చుకునేవారు పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్తారు. ఇలా వాయనాన్ని ఇచ్చిన తర్వాత తోరాన్ని కట్టి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మనకంటే పెద్దవారైనా చిన్నవారైనా ఆ రోజు మన ఇంటికి లక్ష్మీ రూపంగా వచ్చారు కనుక ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. ఇలా మీ శక్తి కొలది 5గురికైనా 9 మందికైనా వాయనాన్ని ఇవ్వచ్చు. శక్తి లేని వారు కనీసం 1కి వాయనాన్ని ఇచ్చినా సరిపోతుంది. ముత్తైదువులతో పాటు వారి పిల్లలు వచ్చినా కూడా ఒట్టి చేతులతో పంపించకూడదు. కనీసం ఒక పండైనా చేతిలో పెట్టి పంపించాలి. అలాగే వారితో పాటు పూర్వ సువాసినులు అంటే భర్త లేని స్త్రీలు వచ్చినా కూడా తప్పుగా భావించకూడదు. వారు కూడా అమ్మవారి స్వరూపమే. ఒట్టి చేతులతో పంపించకూడదు. పండ్లిచ్చి పంపించాలి. మేమైతే వరలక్ష్మి వ్రతానికి ఇలా వాయనం ఇస్తామండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.